హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ ప్రణతిత. సో ఈరోజు చేపల పులుసు చేసుకుంటున్నాం ఇంట్లో. అండ్ ఫస్ట్ ఒక చేపల పులుసు సెట్ మా ఇంట్లో ఉందన్నమాట. ఎప్పుడో కొన్నాం మేము మా చిన్నప్పుడు. మై పేరెంట్స్ బాట్ దిస్ వన్. సో ఫస్ట్ ఒక చేపల పులుసు గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఎల్లిగడ్డ జీలకర్ర దంచేసి పొడేయాలి. Either you can put it in the muddler and crash it or smash it, or you can put it in the mixer also. ఇది వేస్తే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఎల్లిగడ్డ జీలకర్ర పౌడర్ వేసి బాగా కలపాలి. మంచి ఫ్రై అవ్వాలి. ఫ్రై అవుతే టేస్ట్ వస్తుంది. తర్వాత ఆనియన్స్ వేయాలి. ఈ ఆనియన్స్ నేను చాపర్లో కట్ చేస్తాను. I really like chopper. My sister has bought this chopper from Amazon. So chala baga chop aitayi anamata. They come in a very smooth texture and small pieces. It gets cut into very small and tiny pieces, you know. మనం చాపర్లో వేసి చేసాం అనుకోండి. If you put the onions in chopper and prepare any curry, the gravy comes very nicely and it will be more also. We need not put water, but just for small glass of water also, the gravy will comes very more. ఎక్కువ వస్తుంది అనమాట గ్రేవ్. సో we prepare chopper. The gravy also will taste very good. తర్వాత మనం ఉల్లిగడ్డ అయిపోయినాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేయాలి. కొంచెం వేగినాక టమాటా ఇది వేగినాక అప్పుడు టమాటా వేయాలన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. షాపర్ అమెజాన్లోనే కాదు, ఏ షాప్లో అయినా దొరుకుతుంది. ప్లాస్టిక్ షాప్స్ ఉంటాయి కదా, లేకపోతే ఇంటి ముందు బండి వస్తుంది కదా, లేకపోతే చైనా బజార్ ఉంది కదా. దిస్ ఈస్ ద షాపర్ విచ్ వి యూజ్ ఇట్. చాలామంది యూజ్ చేస్తున్నారు, తెలియని వాళ్ళకి అనమాట. ఎట్లుంటుంది అంటే యూసేజ్ చాలా బాగుంటుంది. దీంట్లో ఆనియన్స్ వేసేసి ఇది పెట్టేసి ఇట్లా చాప్ చేయాలన్నమాట. ఒక ఆనియన్ని 2-3 పీసెస్ కట్ చేసేసి పెద్దవి దాంట్లో వేసేసి చాప్ చేయాలి. ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ అండ్ ద కర్రీ ఆల్సో టర్న్స్ అవుట్ వెరీ టేస్టీలీ అండ్ ద గ్రేవ్ ఆల్సో కమ్స్ ఇన్ మోర్ క్వాంటిటీ. తర్వాత కొంచెం వేగినాకప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టి జాబ్. నీకు చెప్తుంది. After the onions, mirchi and kothmira gets fried, you have to add little ginger garlic paste and then mix it very nicely. Mix it and then do fry. Saute antaru కదా, saute. So that means we have to mix it. మంచిగా కలపాలి. మంచిగా ఆనియన్స్ if they become very red and very fry, no, then the taste also will be very nicely of the fish gravy what we are eating. tomatoes. Then you have to add tomatoes for the gravy. In any curry we will be adding tomatoes, no, so it gives a nice color, that means texture, what we are calling in modern or new English. Lekapothe we simply say it gives a nice color and also it gives more gravy. Simlo petti we have to fry it for 5 minutes. Maggala anamata. It has to get cooked, so we have to put it in the sim flame and let it cook. కొంచెం మగ్గినాక దీంట్లో ఉప్పు, టమాటాస్, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మగ్గిపోయాయి. మనం దీంట్లో ఉప్పు వేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు పుట్ లిటిల్ సాల్ట్. వీ హ్యావ్ టు పుట్ హల్దీ పౌడర్,
హల్దీ పసుపు అండ్ వీ హ్యావ్ టు యాడ్ కారం. ఎనీ కారం, కాశ్మీర్ కారం, గుంటూరు కారం ఆర్ లోకల్ కారం ఆర్ 3 మ్యాంగోస్ కారం, ఏదైనా. దిస్ ఇస్ గుంటూరు కారం. నేను చెప్పాను కదా ఎగ్జిబిషన్కి వెళ్ళామని మొన్న, అక్కడ కొన్నాం అనమాట కారం. దిస్ ఇస్ గుంటూరు కారం. ఇంట్లోది కూడా కారము, ఉప్పు, పసుపు మనకి ఎంత కావాలో, ఎంత తింటామో అంత వేసుకోవాలి. కొంతమంది కారం ఎక్కువ తింటారు. నేనైతే కారం ఎక్కువే తింటాను. మా చెల్లి తక్కువ తింటుంది. మా మమ్మీ కూడా ఎక్కువ స్పైసీ ఏం తినదు. నాకే కొంచెం ఎక్కువ కారము, గరం మసాలా ఉండాలి, స్పైసీ ఉండాలి. చల్లగున్నా పర్వాలేదు కానీ కొంచెం స్పైసీ ఉండాలి. సో ఇవన్నీ మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా కొంతమంది తక్కువ తింటారు కాబట్టి తక్కువ వేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్ ఉండాలి సాల్ట్. పులుసు కదా కొంచెం ఎక్కువ చప్పకుంటే తినలేము. సో మీకు అకార్డింగ్ వేసుకోండి. టమాటాలన్నీ స్మాష్ చేస్తాయి. యాక్చువల్లీ మీకు ఒకటి చెప్పాలంటే టమాటా ప్యూరీ కూడా వేస్తారు కొంతమంది. టమాటాని మిక్సీలో వేసేసి ఆ జ్యూస్ ఉంటుంది కదా, ఆ జ్యూస్ వేస్తారు, ఆ ప్యూరీ వేస్తారు, టమాటా ప్యూరీ అంటారు. Yeah, previously my mom used to do juice. I mean, she used to do టమాటా ప్యూరీ అని put it. కానీ ఇట్లేసినా బాగుంటుంది, మగ్గుతుంది కదా, అప్పుడు మంచి దాంట్లో దిగి టేస్ట్ వస్తుంది. Yeah, you can prefer either tomato puree, you can put it in the blender and you can add it in the dish or vessel. లేకపోతే డైరెక్ట్ టమాటోస్ కూడా వేసి మగ్గబెట్టి స్మాష్ చేయాలి. తర్వాత వీ హ్యావ్ టు యాడ్ ఫిష్ పీసెస్ వేయాలి ఫ్రైకి. ఇవి పులుసుకి ఎవరైనా, మేమైతే పెద్ద పీసెస్ వేస్తాము. ఐ హోప్ యూ ఆల్సో డూ ద సేమ్. పెద్దవి తలకాయ పీసెస్, ఇంకా దొబ్బ పీసెస్ ఉంటాయి కదా, అవి పులుసుకి వేస్తాము ఎందుకంటే బాగా మగ్గుతుంది కదా. సో పులుసులో బాగుంటాయి అన్నమాట. సన్నవి చిన్న పీసెస్ ఉంటాయి కదా, సన్నవి, అవి ఫ్రై చేస్తారు మా మమ్మీ అప్పుడు. సో ఇవి మగ్గినా కానీ, పెద్దవి దొబ్బ పీసెస్ వేస్తే చాలాసేపు మగ్గినా కానీ చితకవు. అవి చిన్న పీసెస్ వేస్తే మగ్గిపై చితికిపోతాయి. ఇంకా చిన్న పీసెస్ ఫ్రై చేస్తే కూడా చితకవు అనమాట. ఫ్రై జస్ట్ పెట్టేస్తాం కదా పాన్ పైన, 2 minutes. సో అవి చితకవు. 2 minutes. ఇవి మగ్గబెట్టాలి బాగా. మగ్గబెట్టినాక ఒక 2 minutes, ఒక 2-3 minutes మగ్గాలి మంచిగా. కుక్ అంటే స్మెల్ అంతా పోతుంది కదా, స్మెల్ అంతా పోయినాక అప్పుడు దాంట్లో చింతపండు పులుసు, వాటర్ యాడ్ చేయాలి. యా, ఇది మగ్గింది. ఫిషెస్ మగ్గాయి దాంట్లో, కొంచెం మంచిగా కుక్ అయ్యి స్మెల్ అంతా పోయాక చింతపండు, వాటర్. మనం ఒక గిన్నెలో చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వీ హ్యావ్ టు టేక్ చింతపండు with our hand like a lemon ball, and then you have to put it in one small vessel, and then you have to add water and squeeze the tamarind in that water and add this tamarind water to the fishes. Tarvata we have to add little normal water also. మరి డైరెక్ట్లీ if we add tamarind water it will be very sour and bitter. అందుకే తర్వాత we have to add little water also. తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే we should not mix it with the garita is called ladle. We should not mix it or saute it with the ladle. అట్లా చేస్తే అవన్నీ చితికిపోతాయి అన్నమాట. ఇట్ గెట్ స్మాష్డ్ అవే, ద ఫిషెస్ గెట్ స్మాష్డ్ అవే. సో వీ జస్ట్ హ్యావ్ టు హ్యాండిల్ ద వెసల్ ఇన్ విచ్ వీ ఆర్ కుకింగ్ అండ్ వీ హ్యావ్ టు జస్ట్ give a shake or move it so that all the fishes gets freely moved in the vessel, and then it also gets soaked, it also gets dissolved in the water, tamarind water. మూవ్ చేశాక అవన్నీ ఆ వాటర్లో నానాలన్నమాట, వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ వాటర్ ఫిషెస్కి అని ఆ ఫిషెస్లో వెళ్ళి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో గరిట పెట్టి ఎప్పుడు కలపొద్దు, చితికిపోతాయి అన్నమాట. తర్వాత 10 minutes మంచి వీ హ్యావ్ టు లీవ్ ఇట్, మంచి కుక్ అవ్వాలి. ఇప్పుడు ఫుల్ కుకింగ్ అవ్వాలి.
తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేయాలి అంతేనా? కొత్తిమీర పుదీనా మ్హూ. ఎంత జలుబు చేసింది మీకు? అంతే, ఇంకేం లేదు. సో అయిపోయాక we will transfer it to the bowl and show you. In the chapal pulsu we have to add little dhanyalu podi, that is dhanya podi, jeera podi and menti podi. We have to add it. ధనియాల పొడి, మెంత పొడి, జీరా పొడి, మూడు separate. We have to fry them first. After frying them first, we have to roast them. After roasting them, we have to put it in the mixer separately and add it here. అవి దేంట్లో అయినా వేసుకోవచ్చు, ఏ కర్రీస్లో అయినా కానీ. పులుసులో బాగుంటుంది. అండ్ నేను ఇంకొక వీడియోలో బెండకాయ పులుసు చేస్తున్నాను, దాంట్లో కూడా వేయాలి. మెంత పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసినాక ఇంకొంచెంసేపు కలపాలి. మంచిగా కలిపినాక ఇట్ గెట్స్ యాడెడ్ ఇన్ ద ఫుల్ గ్రేవీ వాటర్. తర్వాత అప్పుడు వీ హ్యావ్ టు ఆఫ్ ది స్టవ్ అండ్ యాడ్ ది కొత్తిమీర. కొత్తిమీర వేస్తారు, బాగుంటుంది. ఇప్పుడు ఏంటి, ఇది అయిపోయింది అప్పుడే. ఇంకా కొంచెం ఇట్ గెట్స్ సో అవర్ ఫైనల్ ప్రోడక్ట్ ఈస్ దిస్ వన్ అనమాట, ఫిష్ పుల్సు. ఇది వీ హ్యావ్ టు యాడ్ లిటిల్ కొంచెం కొత్తిమీర. ఇట్స్ దేర్ హియర్. ఇక్కడ we have to add little kothmira. We have to garnish it with kothmira. Yeah, dhania leaves. It is called as dhania leaves. That's it. Our fish pulsu is completed. This is what is our final product of fish pulsu is. If you really like it, subscribe the channel and do like.